టెమ్నాలిలో టెమ్నాలి కూడా లేదు, మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చాం. అది కూడా లేదు. వల్ల ఇంకా గుండె ప్రాబ్లం వస్తుంది. అసలే ఎలక్ట్రిక్ షాక్ కాకండి ఉంటుంది లేకపోతే పెయిన్ ఉంటుంది కదా, ఆందోళన ఉంటుంది. వేసుకొని తిరగండి. నేను చూస్తున్నాను బస్, నాకు అన్ని తెలుసు. పని పట్టాలి కరెంట్. వేసుకోవచ్చు కదా. అవి పాడైపోతే మళ్ళీ తెప్పిస్తాము. ఇది వందదాకా ఉన్నాయి సార్. మనస్కత్తిగా అవి ముందైతే ఈ పాత లేవు సార్. మన దగ్గర నేను వచ్చిన కానీ లేవు సార్. నేను వచ్చి 1 year అవుతుంది. అప్పుడు ఛాన్సర్ లెటర్ పెట్టాను కానీ మనకి అందలేదు సార్. ఇప్పుడు నేను ఎమర్జెన్సీ యూజ్ అవుతా. ప్యానల్ బోర్డులో కానీ ఏమైనా స్పానర్స్ అవి తీయాలంటే కిట్ మనకు కంపల్సరీ అవసరం. హెచ్డీ సైజ్ ఏమైనా పవర్ కానీ కనెక్షన్ రిమూవ్ చేయాలన్నా తీయాలన్నా ఎడ్యుకేషన్ కొట్టేటప్పుడు చేంజ్ మార్చాలన్నా ఈ గ్లౌజులు అవసరం సార్. అట్లా ఈ మొత్తం యూజ్ అవుతుంది సార్. టైంలో సార్ ద్వారా ఇవన్నీ తెప్పించాను. ఇప్పుడు వర్క్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. వర్క్ చేసడానికి మాకు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అంటే వెంటనే ప్రమాదాలు వెంటనే రన్నింగ్లో చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎందుకు తెప్పించుకోలేపారు? అంతకుముందు ఉన్నాయి కానీ ఈ ప్రాపర్గా వర్క్ లేవు సార్. ఈ బిట్లు అరిగిపోయి పట్టకుండా అలా ఉన్నాయి సార్. అందుకని ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మాకు వర్క్ కొంచెం సింపుల్ అయింది సార్. స్పీడ్గా చేసడానికి కూడా బాగా ఉంది సార్. ఇది తెప్పించినందుకు సార్ టూత్ పిక్స్ కూడా తెప్పించాం. అలానే టెస్టులు కూడా దగ్గర పెట్టుకోండి, టెస్టింగ్ చేయండి. ఉన్నామండి. వాళ్ళ మార్నింగ్ మనకి ఒక చిన్న సంఘటన అయితే మాత్రం నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టింది, కొద్దిగా బాధేసింది కూడా. మనకి ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు వీళ్ళు. చాలా కాలం నుంచి ఇక్కడ హాస్పిటల్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా కూడా మేమున్నామంటూ వెలుగులు నింపడానికి అయితే మాత్రం ముందుకు వస్తున్నారు. ప్రకారం 225 వార్డు కూడా తెల్లవారుజామున కొద్దిగా షార్ట్ సర్క్యూట్ వచ్చి మంటలు వచ్చినప్పుడు కూడా మీరందరూ కూడా నిలబడి దాన్ని మనం శుభ్రం చేసి వెంటనే ఏసీ మిషన్లు అన్నీ కూడా తీసేసి అప్పుడు కూడా చూసాం. కానీ మీకు ప్రాథమికంగా కావాల్సినవి కానీ మీరు ఇప్పుడు కూడా దాని మీద నిర్లక్ష్యం వహిస్తున్నారని అనిపిస్తూ ఉంది. ఇవాళ నేను చూస్తే ఒక గోపి అనే ఒక మన ఎలక్ట్రీషియన్ చిన్న షార్ట్ సర్క్యూట్ రాసి వచ్చేసి చేతులు కొద్దిగా బౌన్స్ లాగా వచ్చింది. ఒక 10% బౌన్స్ లాగా అనిపిస్తుంది. ఒక 5% బౌన్స్ వెళ్ళండి. అది కూడా సూపర్ఫిషియల్ బౌన్స్ గట్టి లక్కీగా సేవ్ అయ్యాడు. ఒక్కొక్కసారి ఎలక్ట్రికల్ షాక్ వచ్చినప్పుడు ఎంత ప్రమాదం వస్తుంది అన్నది మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి ప్రాణ ప్రమాదం వచ్చి చనిపోయిన పేషెంట్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనబడి వెంటనే మీరు ఎందుకు ఈ గ్లౌస్ వేసుకోలేదని అడగడం జరిగింది. మా దగ్గర లేవు సార్ అన్నారు. సో లేవు అనే మాట ఎందుకు అనాలి? ఇంత పెద్ద హాస్పిటల్లో హై పవర్ కరెంట్ కూడా వాడుతున్నాం, ఎన్నో మిషనరీలు పనిచేస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు షాక్